హలో పిల్లలు, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. ఇవాళ మనం కోతి మరియు మొసలి కథ విందాం. ఒక నదీ తీరాన రుచికరమైన నేరేడు పండ్ల చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. చెట్టు కింద ఉన్న నది ఒడ్డుకు రోజు ఒక మొసలి వస్తూ ఉండేది. కోతి ప్రతిరోజు ఎంతో రుచికరమైన నేరేడు పళ్ళను తింటూ మరికొన్ని పండ్లను అక్కడకు వచ్చే మగ మొసలికి ఇచ్చేది. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ పండ్ల రుచిని చూపించింది. అప్పుడు ఆ మొసలి భార్య ఇలా అంది. ఆహా! ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో! ఈ పళ్ళే ఇంత రుచిగా ఉన్నాయంటే, రోజూ ఈ పళ్ళను తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో కదా! నా కోసం ఆ కోతి గుండెను మీరు తీసుకురాగలరా? భార్య మాటలు నమ్మిన మగ మొసలి పథకం ప్రకారం కోతిని మాయ చేసేందుకు, మిత్రమా, నా భార్య నిన్ను మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. నది దాటడానికి నా మీద కూర్చో. నేను నిన్ను నది అవతల ఒడ్డు ఉన్న మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పింది. కోతి ఆ మాటలు నమ్మి సంతోషంగా మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. అలా నది మధ్యకు రాగానే మొసలి తన అసలు ఉద్దేశం ఏంటో చెప్పింది. మిత్రమా, నిజానికి నా భార్య నీ గుండె చాలా రుచిగా ఉంటుంది, తీసుకురమ్మని కోరింది. నాకు నీ గుండె కావాలి. కోతి వెంటనే మొసలి దురాలోచనకు దిగ్భ్రాంతి చెంది ఆలోచనలో పడింది. వెంటనే తెలివిగా ఇలా అంది. అయ్యో మిత్రమా, ఇది తెలియక నా గుండెని చెట్టుపైనే వదిలేశానే. మరి దాన్ని తీసుకురావడానికి వెనక్కి వెళ్దామా అని అంది. మొసలి ఆ మాటలు నిజమే అనుకుని కోతిని తిరిగి ఆ చెట్టు వద్దకు తీసుకెళ్ళింది. కోతి ఒక్కసారి చెట్టుపైకి ఎగిరి, నిన్ను నమ్మి నేను మోసపోయాను. నా జీవితంలో నిన్ను మళ్ళీ నమ్మను అని చెప్పింది. భార్య మాట విని తను ఒక మంచి స్నేహాన్ని కోల్పోయానని తెలుసుకున్న మగమొసలి పశ్చాత్తాపంతో బాధపడుతూ తిరిగి వెళ్ళింది. నీతి: మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. అలా చేస్తే సర్వం కోల్పోతాం. ఈ కథలో మొసలి తన మోసబుద్ధితో మంచి స్నేహాన్ని మరియు రుచికరమైన పళ్ళను కోల్పోయింది. తర్వాతి వీడియోలో ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు.